కాంగ్రెస్ ప్రభుత్వంలోని అంతర్గత అవినీతిని ఆ పార్టీ నేతలే ఒకరిపై ఒకరు బహిర్గతం చేసుకున్నారని, ఇప్పుడు దాన్ని పక్కదారి పట్టించేందుకే మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ఈ బొగ్గు కుంభకోణంపై ప్రభుత్వానికి నిజంగా నిజాయితీ ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని నిర్ణయాలపై విచారణలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం హరీష్ రావుకు నోటీసులు జారీ చేసిందన్నారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని, కాంగ్రెస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలా చేస్తోందని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. అవినీతి జరిగిందా లేదా, ఏ విధంగా అవినీతి జరిగిందనేది బయటకు రావాలి. తెలంగాణ ప్రజలకు స్పష్టం కావాల్సిన అవసరం ఉంది. మీరు సుప్రీంకోర్టు జడ్జి ద్వారా, సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి నోటీసులు ఎన్ని వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు, మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ సమాజం కూడా చూస్తూ ఉంది, అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా మీరు నోటీసులు ఇచ్చి డ్రామా ఆడుతున్న విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ గమనించున్నారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్ తగిన దెబ్బకి గిలగిలా కొట్టుకుంటూ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఈ నోటీస్ ఇచ్చి ఏదో డ్రామా ఆడాలనుకుంటున్న మీ నాటకాలు చెల్లవని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పక్షాన ఉంటారని కూడా మనవి చేసుకుంటూ, మీరు ఇస్తున్న హామీలన్నీ కూడా చూస్తున్నాం. అన్ని వదిలేసి ఈరోజు బతుకమ్మ చీరలు మొన్న గ్రామాలలో పెంచారు, ఇప్పుడు మళ్ళీ పట్టణాల్లో పంచుతున్నారు. ఇవన్నీ కూడా మీరు 6 గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పద్ధతిని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. నిజంగా మీకు దమ్ముంటే, మీరు నిజంగా నిజాయితీ పరులు అయితే సిట్టింగ్ జడ్జి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో